గోవాడ పరశురామయ్య, మాది రావణపేట విలేజ్, గూడూరు మండలం. మా అమ్మ గారి స్థిరాస్తి ఎకరం 19 సెంట్లు. ఎకరం 19 సెంట్లు అయితే 3 ఓటాలు వేయాలి. 3 ఓటాలు వేయకోకుండా కొంత అమ్ముకున్నారని చెప్పి మా ఉండదాన్ని 2 ఓటాలు వేసి రావణమ్మ పేరు పాస్బుక్ ఇచ్చారు సగం ఓటాకి. ఎంఆర్ఓ గారు ఇచ్చారు. ఎంఆర్ఓ మాకు గూడూరు మండలం ఎంఆర్ఓ మా చుట్టమని చెప్పి ఆమెకి ఇచ్చారు పాస్బుక్. మా దగ్గర సంతకాలు తీసుకున్నారు న్యాయం చేస్తారని. మాకు న్యాయం చేయలేదు. మేము న్యాయం కోసం పోరాడుతున్నాం. అండి నా పేరు, మాది రావణపేట, గూడూరు మండలం. మరి పొలం విషయం గురించి మా ఆయన వాళ్ళ మేనమామ గారు అనమాట. ఆయన చనిపోయారు, వాళ్ళ తాత మామ కూడా చనిపోయారు. ఆ ఉన్న ఆస్తిలో 2 అక్కా చెల్లెళ్ళు, ఆయన భార్యకి 3 వాటాలని మేము అనుకున్నాము. ఆ 3 వాటాల్లో మరి మా చిన్నత్త గారు 5 సెంటు అమ్మేసుకున్నారు. 5 సెంటు కోటేశ్వరరావు గారు భార్యకి ఇచ్చారు. మిగిలింది మాకని అనుకుంటున్నాం. మా అత్తగారు కూడా ఇచ్చి సమానంగా 3కి పంచమని మేము అడుగుతున్నాము. ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాము. వెళ్తే ఆమె మీరందరూ రండి అని సంతకాలు చేసి, మీ పొలము మీకు వనమ్మకి 3 పిల్లలు కాబట్టి 3కి ఇంత వస్తుందో సమానంగా అని చెప్పి సంతకాలు చేయమని, మీకు న్యాయం చేస్తాను సంతకం చేయమంది. మేము సంతకం చేసి వచ్చేసాము. మరి వాళ్ళకి ఆ పొలం వచ్చి విడగొట్టేసి, మేము కూడా ఎవరూ లేము ఇంటి దగ్గర, పక్క పొలాలు కూడా లేరు, విడగొట్టి రాళ్ళేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు పాస్ పుస్తకం కూడా వాళ్ళకి ఇచ్చేసారు. మాకు అసలు ఏమీ లేదు. అందు గురించే మేము మరి ఇలా ఎంఆర్ఓ ఏంటండి, మీకు న్యాయం చేస్తానమ్మా, వాళ్ళు 3 కొడుకులు కాబట్టి 3 పిల్లలు కాబట్టి వనమ్మకి 3కి సమంగా పంచుతాము, నీకు న్యాయం చేస్తాం, మీరు సంతకాలు చేసి వెళ్ళండి అని చెప్పి సంతకాలు చేయించుకున్నాను. న్యాయం చేస్తుంది అనుకున్నాం. వచ్చేసి వాళ్ళు కొలిసేసి రాళ్ళు వేసేసి వెళ్ళిపోయారు. మేము కూడా లేము, మమ్మల్ని కూడా పిలవలేదు. మరి వాళ్ళేమో పంట పండించుకున్నారు. పాస్ పుస్తకం కూడా వాళ్ళకి వచ్చేసింది, మాకేమో మరి ఏమీ లేదు. ఎక్కడికి అని మొన్న మధ్యనండి తెలిసింది మాకు. ఒక నెల రోజుల క్రిందట వాళ్ళు వచ్చి పొలంలో విత్తనాలు వేసుకునేటప్పుడు తెలిసింది. పాస్ పుస్తకం వచ్చింది, ఎలా ఇచ్చారా ఏంటనని ఇప్పుడు మళ్ళా ప్లేటర్ దగ్గరికి వెళ్ళారనమాట మా మరిది గారు. చుట్టాల దగ్గర బంధువు అని వాళ్ళకి న్యాయం చేసిందండి. మాకు న్యాయం చేయలేదు. మీకు కూడా న్యాయం చేస్తానని పిలిపించి మమ్మల్ని సంతకాలు చేసుకుని మీ అందరికి న్యాయం చేసి సమానంగా పంచుతాను అని చెప్పారండి. చేస్తుందని మేము కూడా సంతకాలు చేసి వచ్చేసామండి. మరి వాళ్ళకి పొలం ఎడగొట్టారు, పాస్ పుస్తకం ఇచ్చింది, మరి మాకేమీ లేదు ఆధారం.